వద్దు, మీరు కూర్చొని ఉండండి, రవి లేస్తాడు. ఇదేంటి ఈవేళ ఎక్కడ నిద్రపోయాడు? హోంవర్క్ అయిపోయింది సార్. టీవీ చూస్తానంటూ ఒకటే గొడవ చేస్తేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ ప్రోగ్రాం చూస్తూ అలాగే నా ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోయాడు. అలాగా. టేబుల్ మీద అన్నీ సర్దుంచాను. మీరు భోంచేయొచ్చు. సుబ్బయ్యమ్మ ఏమైంది? ఇవాళ ఇంట్లో ఎవరో వచ్చారని పెందలాడే ఇంటికి వెళ్ళిపోయింది. ఐసి. లక్ష్మి గారు, ఆ? మీరేమనుకోకపోతే మీతో ఒక విషయం మాట్లాడాలి. పర్వాలేదు, నేనేమనుకోను. చెప్పండి. ఇది మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయం అనుకోండి. ఐ హ్యావ్ నో బిజినెస్ ఆఫ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్, బట్ మీరేమనుకోనన్నారు కాబట్టి ఒక ఫ్రెండ్గా ఈ ప్రశ్న అడుగుతున్నాను. అడగండి. మీరు ఎప్పటిదాకా పెళ్ళెందుకు చేసుకోలేదు? సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. విషయం ఏంటో తెలుసుకుందామని ఇలా అడుగుతున్నాను. నన్ను అపార్థం చేసుకోవద్దు. చెప్పండి. సార్, అదే అదే చెప్పండి, అసలు మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? మీకు వెనక ముందు ఎవరు లేరా? ఇలా ఒంటరిగానే ఎందుకు మిగిలిపోయారు? మీ గతం గురించి చెప్పరు? నా నా గతమా? దాని దాని గురించి ఏం చెప్పను. చెప్పుకునేంత గొప్ప గతం కాదు నాది. అది చాలా బాధలతో కూడుకున్నది. వినటానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు దాని గురించి ఎందుకులేండి. దాన్ని మర్చిపోదామని నేను శత విధాలా ప్రయత్నిస్తున్నాను. అసలు అందుకే ఇంటికి వచ్చాను. కానీ ఇక్కడ కూడా మీరు నన్ను ఇలా ప్రశ్నిస్తారని, నా గతం నన్ను ఇలా వెంటాడి వేధిస్తుందని నేను అనుకోలేదు. ఐఎమ్ సారీ, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. అబ్బే, అదేం లేదు. కాకపోతే నా గతం గురించి ఏం చెప్పాలో నాకే అర్థం కావడం లేదు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. మీరెంతో ఆప్యాయతతో నన్ను ఈ ప్రశ్న అడిగారని నాకు తెలుసు. నా జీవితం గురించి మీకు చెప్పి మీ మనసును అనవసరంగా కష్టపెట్టలేను. వదిలేయండి. అంటే మీరు మీ గతం గురించి నాతో చెప్పరా? చెప్పా కదండి, దాని గురించి నేను మర్చిపోదాం అనుకుంటున్నాను. మళ్ళీ అదంతా జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు, మీకు చెప్పడం ఎందుకు? ప్లీజ్, మీకు అభ్యంతరం లేకపోతే నా గతం గురించి అడగండి. లక్ష్మి గారు, అవును సార్, మీరేమనుకోనంటే ఒక్క మాట. నన్ను ఇంకెప్పుడు ఈ ప్రశ్న వేయకండి. నాకు సమాధానం చెప్పే శక్తి లేదు. ఇక్కడికి వచ్చాక దాదాపుగా దాని గురించి మర్చిపోయాను. రవిని చూసుకుంటూ కొంతకాలంగా హాయిగానే ఉంటున్నాను. నాకు నాకు ఈ పాటి మనశ్శాంతైనా మిగలాలంటే నేను నా గతాన్ని గురించి మర్చిపోవాలి. అందుకే దయచేసి దాని గురించి మీరెప్పుడు అడగండి. ప్లీజ్
మీరలా అడగనని మాటిస్తేనే నేనిక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉండగలను. అది అది కాదు లక్ష్మి గారు. ప్లీజ్, ఇక ముందు ఎప్పుడూ నా జీవితం గురించి మీరు అడగండి. అసలు తెలుసుకోవాలని ప్రయత్నం చేయకండి. అలా అయితేనే నేను ఇక్కడ గవర్నెన్స్ గా కంటిన్యూ కాగలను. ఓకే, మీరు చెప్పినట్లే నేను మీ గతం గురించి అడగను, ఇంకెప్పుడు అడగను. కానీ నేను మాట చెప్తాను, వింటారా? చెప్పండి. ఏ కష్టాలు లేకుండా ఎవరి జీవితం ఉండదు. కష్ట సుఖాలన్నవి అందరికీ ఉంటాయి. ఇవన్నీ మామూలే. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదురేది బ్రతకాలి. భవిష్యత్తు పట్ల ఆశతో ఉండాలి. అంతేకాని ఇలా మీలో మీరే కుంచుకుపోయి బాధపడకూడదు. గతం గత, అది మనకి పాఠాలు నేర్పేంతవరకే పనికొస్తుంది. మనకెప్పుడూ మిగిలుండేది భవిష్యత్తే. దాని మీద ఆశ మాత్రం ఎప్పుడూ చనిపోకూడదు. ఎంతటి భయంకరమైన నరకాన్ని చవిచూసినా జీవితం పట్ల విరక్తి చెందకూడదు, విరాగిలా మారకూడదు. జరిగిందంతా మన మంచికేననుకుని ఎప్పటికప్పుడు కొత్త మలుపులకై, పిలుపులకై ఎదురు చూడాలి. మన జీవితాన్ని మలుచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంది. మీరు తలుచుకుంటే మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టొచ్చు. గెలుపు ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీరు చెప్పింది వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఆచరించడం ఒక్కోసారి కష్టం అవుతూ ఉంటుంది. అది మన చేతుల్లోనే ఉంది. మీరు తలుచుకుంటే ఆ పని చేయగలరు. నా మాట వినండి. ఇట్ ఈజ్ నెవర్ టూ లేట్. మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించండి. మీకు అభ్యంతరం లేకపోతే దానికి నా వంతు సహకారం నేను అందిస్తాను. ఏమంటారు? నేను చెప్పింది వింటున్నారా, ఇంకేదో ఆలోచిస్తున్నారా? లేదు, చెప్పండి. నేను చెప్పిన దాని గురించి మీరేమంటారు? రవిని తీసుకెళ్లి బెడ్రూమ్లో పడుకోబెడతాను. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. వస్తాను. గుడ్ నైట్. కుదరదని చెప్తుంటే ఇనుకోవే. అయ్యగారు ఇప్పుడు ఎవరు నీ కలవరు, షూటింగ్కి వెళ్ళే పనిలో ఉన్నారు. ఒక్కసారి కలవరని కలవని చెప్తుంటే కావాలంటే పది ఒక్కసారి డైరెక్ట్ గానే కలవని. నా అదృష్టం ఎలా ఉందో ఏంటో. చాలా దూరం నుంచి వచ్చానయ్యా, పారిపోయి వచ్చాను. ఇక్కడికి అంతా అలాగే వస్తారు. వెళ్ళ ఒక్కసారి వెళ్ళమంటుంటే ఇది చెప్తుంటే ఉంచు. నీకు కాదు, ఒక్కసారి వెళ్ళమంటుంటే. కలవనివ్వయ్యా. హీరోయిన్ కి అమ్మాయి డబ్బింగ్ ఏం బాలేదయ్యా. వేరే అమ్మాయిని చూడండి. హీరోయిన్స్ కి అమ్మాయి ఎవరో చెప్తుందే, పల్లవి. ఆ అమ్మాయి ఏమైనట్టు? పెళ్లి చేసుకుని డబ్బింగ్ చెప్పడం మానుకుంది సార్. పెళ్లి చేసుకుని ఎవరైనా యాక్టింగ్ అనుకుంటారు కానీ డబ్బింగ్ ఏమైంది? బాగుంది. ఓ పంచే, వెళ్ళి ఆ అమ్మాయిని ఒకసారి కలిసి నేను రిక్వెస్ట్ చేశానని చెప్పు, చెప్తుందేమో. సరే సార్. అలాగే ఏం చేస్తావంటే రాము గారు వెళ్ళడం కుదరదయ్యా. చెప్తుంటే ఒక్కసారి నీకు కాదు, ఒక్కసారి ప్లీజ్ వెళ్ళవయ్యా. ఒక్కసారి వెళ్ళవయ్యా బాబు. ఒక్కసారి అంటే వెళ్ళమంటుంటే. అరే, చెప్తుంటే నీకు కాదు, వెళ్ళవయ్యా. అరే వెళ్ళవయ్యా బాబు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రాముగారు రాముగారు వచ్చారయ్యా, నన్ను వదులు. అరే చెప్తుంటే దోసుకెళ్తావేంటి? ఆగు ఆగు అక్కడ. ఎవరు ఆ కుర్రాడెవరు? ఎవరో సార్, పారిపోయి వచ్చాక మిమ్మల్ని కలవాలని పొద్దుటి నుంచి ఒకటే గోల. ఎందుకట? ఏముంది సార్, మామూలే. వేషం కావాలంటారు, హీరో అయిపోదామని కోరిక. వాచ్మ్యాన్ సార్. నువ్వుండో, అతను పంపించు. సరే సార్, వెళ్ళవయ్యా, రమ్మంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, నువ్వు వెళ్ళి ఆ పని చూడు. ఓకే సార్. నమస్కారం సార్. నమస్తే. ఏంటి, ఏం కావాలి? నా పేరు సాహు సార్. మా ఊరు ఒరిస్సా బోర్డర్ రాయగఢ్ సార్. డిగ్రీ చదువుతున్నాను. బీకామా? కాదు సార్, బిఎస్సి. చాలా నాటకాలు ఆడాను సార్. పరిషత్తుల్లో కూడా పాల్గొన్నాను. 3 సార్లు ఉత్తమ నటుడిగా షీల్డ్స్ అందుకున్నాను. మీరేమైనా అవకాశం ఇస్తే హీరో అవుతావు, అంతేనా? నీ పేరేంటన్నా? సాహు. పారిపోయి వచ్చావు.
అవునా? ఏం బావుకుందామని ఆ? ఏమయ్యా చక్కగా చదువుకోక ఈ పనేంటి చెప్పు. అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు సార్. ఏం చేస్తుంటారు ఆయన? మీ నాన్నగారు కిరాణా కొట్లో గుమస్తా సార్. కిరాణా కొట్లో గుమస్తా. అంటే నెలకెంత ఉంటుంది జీతం? 600-700. యామై రైట్? రైట్ సార్, 700. 700 జీతంతో నిన్ను వాళ్ళు చదివిస్తున్నారంటే వాళ్ళు ఎన్ని అవస్థలు పడుతుంటారో తెలుసా? నాకు తెలుసు. ఒక పూట అన్నం మానుకుని నిన్ను చదివిస్తూ ఉంటారు. ఎందుకంటావు? నువ్వేదో ప్రయోజకుడివై వాళ్ళని ఆదుకుంటావని ఆశ. ఆ ఆశను తుంచేస్తూ నువ్విక్కడికి పారిపోయి వచ్చావు. ఏమైనా బాగుందా? అది కాదు సార్, యాక్టింగ్ అంటే నాకు భలే ఇష్టం. సినిమాలో నిలదొక్కుని మా అమ్మా నాన్నని. ఏం చేస్తావు? అందరం ఎక్కిస్తావా? నీకేమైనా పిచ్చా? చూడు సాహు, సినిమాల్లో నిలదొక్కోవడం అంత ఆషామాషి కాదు. చాలా కష్టపడాలి. టాలెంట్ ఒక్కటే కాదయ్యా, అదృష్టం కూడా కలిసి రావాలి. కలిసి వచ్చేసరికి నీ వాళ్ళు ఏమవుతారో తెలుసా? ఎక్కడో ఉంటారు, నీకందనంత దూరంలో, ఆకాశంలో. సార్, మరి చదువు మధ్యలో ఆపేసి చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రి పారిపోయేస్తే ఏమవుతారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళావో తెలీదు, ఏమయ్యేవో తెలీదు. ఆ బెంగతో, భయంతో. పాప చెప్పు, వాళ్ళకు నువ్వు ఒక్కడివేనా? అవును సార్, నేను ఒక్కడే సంతానం. చూసావా, మరో నలుసంటూ లేదు వాళ్ళకి. నువ్వొక్కడివే నీ మీదే ఆశలన్నీ పెట్టు బతుకుతున్నారు. నువ్వేమో ఇలా మంచి పద్ధతి కాదయ్యా. డిగ్రీ సెకండ్ ఇయరా? కాదు సార్, థర్డ్ ఇయర్. ఎగ్జామ్స్ 4-5 రోజుల్లో ఉన్నాయి. చాచా, ఎగ్జామ్స్ పెట్టు నువ్వు పారిపోయొచ్చావంటే నిన్నేమనాలి? డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగమైతే పారిపోయేస్తే దానికి అర్థం ఉంది. మధ్యలో అంటే మీ నాన్నగారి కష్టాన్ని నువ్వు బేఖాతరు చేసినట్టు. అవునా? దిస్ ఈజ్ నాట్ రైట్ ఆన్ యువర్ పార్ట్. అద్దంలో ఒకసారి చూసుకోవయ్యా. నువ్వు సినిమాలో పనికొస్తావో పనికిరావో తెలుస్తుంది. ఎవరో ఎక్కిస్తారు, అంతే, ఇక్కడికి వచ్చేస్తారు. ముందు వెనక ఏమీ ఆలోచించుకో. పోవయ్యా, పో, ఇంటికి పో. పోవాలంటే భయంగా ఉంది సార్. నానేమంటారో, అమ్మేమంటుందో. ఏమనరు. తప్పు ఒప్పుకుని వాళ్ళ కాళ్ళ మీద పడు. క్షమిస్తారు. బుద్ధిగా చదువుకో. డిగ్రీ పూర్తి చేయి, వెళ్ళు. హీరోలు అవుదామని నీలా వచ్చే వాళ్ళంతా ఆఖరికి ఇక్కడ ఏమయ్యారో తెలుసా? లైట్ బాయ్స్. లైట్ బాయ్లు అయ్యారయ్యా. క్షణ క్షణం ప్రాణభయంతో బతుకుతున్నారు. అరాకురా సంగతి వదిలే. 99% ఇంతే. వెళ్ళవయ్యా, వెళ్ళు. హాయిగా అమ్మా నాన్న దగ్గరుండి పెట్టింది తిని చదువుకో. వాళ్ళని ఏడిపించకు, కలిసి రాదు. వెళ్ళడానికి డబ్బులున్నాయా? లేవు సార్. ఉండవు, నాకు తెలుసు. తీసుకో. ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ ఎక్కి తొందరగా ఇంటికి. వెళ్లకుండా ఇక్కడ కనిపించేవో మర్యాదగా ఉండదు. అలాగే సార్. ఓకే. కర్మ. అమ్మా, నాన్న, నేను చేసిన తప్పు మరొకరి చేత చేయనివ్వను. ఆ రోజుల్లో ఇలాగే ఆ కుర్రాళ్ళలాగే పారిపోయొచ్చి మిమ్మల్ని అనాథల్ని చేసి పోగొట్టుకున్నారు. ఏదో అదృష్టం బాగుండి ఇంత వాడినైనా మీరు లేని లోటు నన్ను క్షణక్షణం కుంగదీస్తూనే ఉంది. సారీ, ఐ ఆమ్ వెరీ వెరీ సారీ. హలో. హలో.
రండి రండి, వెల్కమ్. ఏం చేస్తున్నారు? ఏముంది, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఫైల్స్ చూడడం, సంతకాలు చేయడం. కూర్చోండి. చెప్పండి, మొట్టమొదటిసారిగా మా ఆఫీస్కి వచ్చారు, ఏం తీసుకుంటారు? ఏం వద్దు. అదేంటి సార్? జస్ట్ ఇప్పుడే మీ దగ్గరికి బయలుదేరడానికి ముందే కాఫీ తీసుకున్నాను. 10 minutes కూడా కాలేదు. ఓకే, అయితే ఓ పని చేద్దాం, కాసేపు అయ్యాక ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం. సారీ, ఆల్రెడీ లంచ్ వేరే చోట ఫిక్స్ అయింది, అక్కడికి వెళ్ళాలి. ఏంటి సార్ మరీను? తప్పదు, డోంట్ థింక్ అదర్వైజ్. ఓకే, పోనీ ఇదేనా తీసుకోండి. ఏమిటి, చాక్లెటా? మీ ఆరోగ్య రహస్యం ఇదన్నమాట. ఏం కాదు, పొద్దున్న రవిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసినప్పుడు కావాలంటే వాడి కోసం కొన్నాను. గుప్పెడి తీసుకున్నాడు. ఇంకా కావాలంటే కోప్పడి మిగిలినవి ఇక్కడ తీసుకొచ్చేసాను. బాగా అలవాటు చేసుకున్నాడు చాక్లెట్లు. దాంతో తెగ తింటున్నాడు. పళ్ళు పాడైపోయాయి, ఓ పన్ను కూడా ఊడిపోయింది. ఇవి తినడం వల్ల కాదులేండి, పాల పళ్ళు కదా, ఊడిపోతాయి. ఏమో మరి, చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? చిన్న హెల్ప్ కావాలి. చిన్నదేంటి సార్, మీరు కావాలంటే ఎంత పెద్ద హెల్ప్ అయినా చేస్తాను. చెప్పండి, ఏం చేయాలి? పటేల్ రోడ్లో ఓ స్థలం ఉంది. ఎక్కడ? బీచ్ రోడ్డు నానుకొని ఇటు స్లమ్ ఏరియాకి అటు సెంటర్కి మధ్యలో. ఆ, ఉంది, మా ఫ్రెండ్దే, నారాయణ అని ప్లైవుడ్ బిజినెస్ చేస్తుంటాడు. అది మనకు కావాలి, ఇప్పించగలరా? వాడు అమ్మితే ఇప్పించడానికే ఉంది, వితిన్ 2 minutes. వెయిట్, చెప్పండి. అమ్మటం గ్యారంటీ, అమ్ముతాననే అంటున్నారు ఆయన. కాకపోతే ల్యాండ్ ఓనర్గా అనుకున్న క్యాష్తో పాటు 10 flats కావాలంటున్నారు. మనం 8 ఆఫర్ చేశాం, దానికి ఒప్పుకోవట్లేదు ఆయన. 10 అంటే మనకు ఆ వెంచర్లో పెద్దగా మిగిలేదే లేదు. 8 అయితే పర్వాలేదు. మాట్లాడదాం. ఓకే. ఎవరు? నారాయణ? నేనే, మోహన్ మాట్లాడుతున్నాను. బాగున్నాను. ఏం లేదు బాస్, పటేల్ రోడ్లో నీ ప్లాటును చూడు, దాని గురించి. ఆ, ఆ, అవును తెలుసు, సతీష్ గారు ఇక్కడే ఉన్నారు, చెప్పారు. 10 అడిగావట కదా. అదే 8 ఆఫర్ చేశారట కదా. అవును అవును, నష్టమేం లేదు, 8 ఒప్పుకో. కన్స్ట్రక్షన్ అద్భుతంగా ఉంటుంది, మంచి పేరుంది. పిచ్చి పిచ్చి బిల్డర్స్కి ఇచ్చే బదులు సతీష్ గారు లాంటి వాళ్ళకి ఇచ్చుకుంటే, చెప్పాను కదా. 1 minute, 9 ఇమ్మంటున్నాడు, ఏం చేద్దాం? 9 అంటే 1 minute బాస్. ఓకే, ఒప్పుకోండి. ఓకే బాస్, 9 ఓకే. రేవా బాగున్నాడు. సరే ఉంటాను, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీందే ఉంది సార్. మేం మాట్లాడినప్పుడు 9 అన్న మాటే లేదు, 10 అని పట్టు కూర్చున్నారు. వాడంతే, అదో టైపు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మీ రెఫరెన్స్ వచ్చింది. దాంతో మిమ్మల్ని అప్రోచ్ అయితే ఇదేదో ఓ కులికొస్తుంది అనుకున్నట్టుగానే వచ్చింది. వస్తాను. మళ్ళీ మూడ్ మారకుండా నారాయణ గారితో అగ్రిమెంట్ రాసుకొస్తాను. ఓకే, ప్రొసీడ్. సీ యూ. సార్, చాక్లెట్. ఓ మరిచిపోయాను. మంచి డీల్ కుదిర్చారు, నోరు తీపి చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. వెల్కమ్. వస్తాను. అన్నట్టు మా ఆఫీస్కి మీరు ఎప్పుడూ రాలేదు. మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి రండి, అక్కడ ఇద్దరం కలిసి లంచ్ తిందాం. ఓ ఎస్, అలాగే. బాయ్. టీచర్, ఓ కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. రమ్మన్నట్టు కదా టీచర్, ప్యూన్ చెప్పాడు. అవునవును, రమ్మన్నాను. రామ్మా. చెప్పండి టీచర్. మరేం లేదమ్మా, ఏంటంటే అవును, ఇప్పుడే క్లాస్ అవుతోంది? డ్రాయింగ్ చెప్తున్నారు టీచర్. డ్రాయింగే కదా, పర్వాలేదైతే. ఏంటంటే మరేం లేదు సరసు, నువ్వు అర్జెంటుగా 4-5 ఫోజుల్లో ఫోటోలు దిగాలి. ఎందుకు టీచర్?
ఎందుకో తర్వాత చెప్తాను. ముందు నువ్వు ఫోటోలు దిగి కార్డ్ సైజుల్లో వాటి నాకిస్తే నీకో గుడ్ న్యూస్ చెప్తాను. ముందదేంటో చెప్పండి టీచర్. తప్పదా? ఓకే, చెప్పేస్తున్నానైతే. మరేం లేదమ్మా, వసుంధర మూవీస్ వాళ్ళకి బాలనటీ నటులు కావాలట. అందంగా ఉండి డైలాగ్ చెప్పగలిగేలా ఉంటే తీసుకుంటారట. వాళ్ళేదో చైల్డ్ సెంటిమెంట్ మూవీ తీస్తున్నారట. దానికోసం నీలాంటి పిల్లల్ని కావాలంటున్నారు. ట్రై చేద్దాం. నీ లక్ ఎలా ఉందో ఏమంటావ్? వద్దు టీచర్, వద్దు. ఏ, ఇందులో తప్పే ఉందమ్మా. తప్పులేదు టీచర్, కానీ మా డాడీ ఒప్పుకోరు. మీకు తెలుసు కదా టీచర్, మన నాటికలో యాక్ట్ చేసినందుకే కోపడ్డారు. అదా, అవన్నీ మామూలే. చదువు పాడవుతుందని ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఒప్పుకోరు. నేను చెప్తాను కదా, ఏం పర్వాలేదు. ముందు ఫోటోలు దిగు. వద్దు టీచర్, డాడీ కోపం వచ్చిందంటే అంతే, మాట్లాడరు. ఐఎమ్ వెరీ సారీ. మంచి బ్యానర్ తల్లి. ఆ సంస్థలో అవకాశం అంటే ఆషామాషి కాదు. అదృష్టం కలిసొచ్చిందనుకో ఎక్కడికో వెళ్ళిపోతావు. రెమ్యూనరేషను లక్షల్లో ఉంటుంది. వద్దు వద్దంటున్నా ఎందుకు చెప్తున్నానంటే నీలో మంచి నటి ఉంది. ఐ నో. నా మాట విను. సరే, ఓ పని చేద్దామైతే. మీ డాడీకి తెలియకుండా నేను ఫోటోలు తీసి నేనే అప్లై చేస్తాను. వద్దు వద్దు టీచర్. ఎందుకంత భయం? అంతా అయ్యాక ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయితే అప్పటి సంగతి అప్పుడు ఆలోచిద్దాం. మీ డాడీ నొప్పించే పూచి నాది. లేదు టీచర్, ఆయన ఒప్పుకోరు. మీకు తెలీదు. అది కాదు సరసు. సారీ టీచర్, ఐఎమ్ వెరీ వెరీ సారీ. వస్తాను.